హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈరోజు నేను మీకోసం ఒక స్పెషల్ పాయసం రెసిపీని తీసుకొని వచ్చానండి. అదే పనసపండు పాయసం. ఈ పాయసం చాలా యునిక్, చాలా ఫ్లేవర్ఫుల్ టేస్ట్లో ఉంటుందండి. పనసపళ్ళు దొరికే టైంలో మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. ఇది ఎక్కువగా కేరళ, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల్లో చేస్తూ ఉంటారు. దీన్ని కొబ్బరి పాలతో చేస్తారండి, అందుకే అంత యునిక్ ఫ్లేవర్ ఉంటుంది. అన్ని టిప్స్తో పాటు ఈ రెసిపీని చూపిస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెసిపీస్ని ట్రై చేయండి. ఇక మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇక్కడ నేను పనస్తొనలు తీసుకున్నాను. దగ్గర దగ్గర ఒక 25 పనస్తొనలు తీసుకున్నానండి. బాగా ఎక్కువగా పండిపోయినవి కాదు, జస్ట్ పండినవి. వాటిలోంచి పిక్కలు తీసేసుకొని రెడీ పెట్టుకోండి. అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఒక మెజరింగ్ కప్పు కానీ బౌల్ కానీ తీసుకోండి. నేను ఈ బౌల్ తీసుకున్నాను. దీంట్లో సగం వంతు సగ్గుబియ్యం తీసుకున్నాను. అది ముందుగానే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు చిన్న చిన్నగా సన్నగా తరిగి పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా తరుక్కోండి. ఇదేమో ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి పాలు, ఇదేమో సెకండ్ ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి పాలు. ఇదంతా కూడా ఎలా చేయాలి ఏంటి అన్నదంతా కూడా రెసిపీ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూసి అలా చేసుకోండి. కుదరని పక్షంలో రెడీమేడ్ టెట్రా ప్యాక్స్ కూడా కొబ్బరి పాలు దొరుకుతాయి, అది కూడా వాడుకోవచ్చు. ఇక్కడ పనస్థానంలోని పిక్కలన్నీ తీసేసుకొని సగమేమో పేస్ట్ చేసుకోవాలి, సగమేమో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, అది వేసుకొని 4 కప్పులు నీళ్లు పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుందండి ఉడికిపోయే. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకోండి, ఇలా ఉడికితే సరిపోతుంది. పనస తనులు చూసారా, ఈ మాత్రం సైజు ముక్కలు కట్ చేసుకున్నాను. మిగతా ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఏ మాత్రం నీళ్ళు అవేమి వేసుకోకూడదండి, జస్ట్ ముక్కలు మాత్రమే పేస్ట్ కొట్టుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకోండి. వేరే ప్యాన్లో 2 కప్పులు బెల్లం తురుము వేసుకోవాలి. పనసపండులో ఆల్రెడీ తీపి ఉంటుందండి. 1/2 కప్పు సగ్గుబియ్యం, 1 కప్ ఏమో పనసపండు గుజ్జు, 1 కప్ ఏమో పనసపండు ముక్కలు. దీనికి కొలత మొత్తంగా 2.5 కప్పులు కదా, 2 కప్పులు మాత్రం బెల్లం తురుము పడుతుంది, అంతకన్నా ఎక్కువ అవసరం పడదు. ఇప్పుడు 1/2 కప్పు మాత్రమే నీళ్లు వేసుకొని జస్ట్ కరిగించుకుంటే సరిపోతుంది. పాకం అనేది రావాల్సిన అవసరం లేదు. కరిగించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకున్నామండి. అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మరి మందంగా కట్ చేసుకోకండి, సన్నగా ఇలా చిన్న ముక్కలు కట్ చేసి 1 నిమిషం వేయించుకోండి. ఈ కిస్మిస్ అన్నీ కూడా ఉబ్బినట్టు అవుతాయి కదా, అవన్నీ తీసి పక్కన ప్లేట్లో పెట్టేసుకున్నాను. మరి కాస్త నెయ్యి వేసుకొని ఈ పనసపండు ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా నెయ్యిలో చక్కగా ఫ్రై అవ్వాలి, మగ్గాలి. ఈ ముక్కలన్నీ కూడా చక్కగా నేతిలో మగ్గితే చాలా సాఫ్ట్గా అవుతాయి. పాయసంలో చాలా టేస్టీగా ఉంటాయండి, నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి, అంత సాఫ్ట్గా అవుతాయి అవి. ఈ నేతి ఫ్లేవర్ అంతా కూడా ఈ పనసపండు ముక్కలకి పట్టాలి. ఒక 3 నిమిషాలన్నా టైం పడుతుంది. ఇవన్నీ కూడా వేరే ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇప్పుడు దాంట్లోని మరి కాస్త నెయ్యి వేసుకోవాలి. పనసపండుని మిక్సీ పట్టించుకున్నాం కదా పేస్ట్ లాగా, అది కూడా వేసుకున్నాం. మెత్తగా ఉండాలండి పేస్ట్, అంటే పాయసం బేస్కి ఇదే మెయిన్ అనమాట. ఈ ఫ్లేవర్ కోసం ఆ నేతి ఫ్లేవర్ అంతా కూడా పట్టాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా, ఇలా స్టెయినర్లో వేసుకుంటే ఏమన్నా నలకలు అలాంటివి ఉంటే మనకి దీంట్లో పడవు. ఇప్పుడు పాకం అంతా కూడా స్టెయిన్ అయిపోయింది కదా, ఇదంతా కూడా చక్కగా బ్లెండ్ చేయాలి. ఫ్లేమ్ అనేది లోలోనే పెట్టుకోండి. ఇలా లాడిల్తో కలుపుతూ చక్కగా బ్లెండ్ అయ్యేలాగా చేసుకోవాలి. లేకపోతే ఇలాంటి మ్యాషర్ ఏదన్నా ఉందనుకోండి, మ్యాషర్ వాడుకోండి. లేకపోతే గరిటతోని మెల్లగా ఒత్తుతూ ఇదంతా కూడా ఈ పాకంలో కలిసేలాగా కలుపుకోవాలి. అప్పుడు ఇది పాయసం బేస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు పనసపండు ముక్కల్ని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నేతిలో, ఇవి కూడా వేసేసుకుంటున్నాం. ఇవన్నీ కలపాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఈ ముక్కలన్నీ సాఫ్ట్గా అవ్వాలి. ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ బెల్లం పాకంలో ఇవి చక్కగా ఉడకాలి. చూసారా, కాస్త దగ్గర పడింది. ఇప్పుడు 1 కప్పు సెకండ్ ఎక్స్ట్రాక్ట్ పాలు వేయాలండి. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ కాదు, సెకండ్ ఎక్స్ట్రాక్ట్ పాలు వేయాలి. మామూలుగా టెట్రా ప్యాక్ అనుకోండి, 1 కప్పు కొబ్బరి పాలు వేసేసుకోండి. ఇప్పుడు సగ్గుబియ్యం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకుంటున్నాం.
చాలా మంచి హెల్దీ రెసిపీ అండి. మనకి ఎక్కువ స్వీట్ కూడా ఉండదు. ఇది జస్ట్ స్వీట్‌గా ఉంటుంది. పనసపండులో ఆల్రెడీ తీపి ఉంటుంది కదా! పిల్లలు బాగా ఇష్టపడతారండి. ఇప్పుడు ఇవన్నీ ఏసాం కదా! ఒకసారి కలుపుకుందాం. ఈ కొబ్బరి పాలలో ఉడకాలి. మనం మామూలుగా పాయసం అంటే మామూలు పాలు వాడి చేస్తాం కదా! ఈ పాలు వాడి కూడా చేస్తారండి. కానీ కొబ్బరి పాలు అంటూ వాడితేనే దీని అస్సలైన ఫ్లేవరు, టేస్టు ఉంటుంది. చక్కగా ఇది బ్లెండ్ అవ్వాలి. మూత పెట్టుకొని ఫ్లేమ్ లోలో ఉంచుకొని 5-10 నిమిషాలన్నా కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే సగ్గుబియ్యం వేసాం కదా! అడుగంటకుండా ఉండాలి ఖచ్చితంగా. చూసారా ఇలా వచ్చింది. ఇంక ఈ మాత్రం కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుందండి. చల్లారిన తర్వాత మరింత దగ్గర పడిపోతుంది. పాయసం అంటేనే కరెక్ట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు నేను ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. చల్లారిన తర్వాత కూడా పాయసం అలానే ఉంది, దాని కన్సిస్టెన్సీ, టెక్స్చర్ అలాగే ఉంది అంటే పర్ఫెక్ట్‌గా అయినట్టు. సో, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి పాయసం చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ కొబ్బరి పాలు పెట్టుకున్నాం కదా పక్కన, చిక్కనివి అవి వేస్తుంటున్నాం అనమాట. 1 కప్పు వేసుకుంటున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత. ఇప్పుడు చక్కగా ఇదంతా కూడా బ్లెండ్ చేసుకోవాలి. ముందు మనం కొబ్బరి పాలు వేసాం కదా, దాంట్లో ఉడికింది. ఇప్పుడు మళ్ళీ ఆఖరిన వేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత. దీనివల్ల చాలా టేస్టీ ఫ్లేవర్ ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన పాయసం రెసిపీ. అంత బాగుంటుంది కొబ్బరి పాలలో ఉడికి. ఇప్పుడు కలిపేసుకున్నాం కదా, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఎందుకంటే ఆ వేడికి ఆ కొబ్బరి పాలు చక్కగా ఇవన్నీ కూడా బ్లెండ్ అవుతాయి. చూసారా పాయసం కన్సిస్టెన్సీ ఎలా ఉందో? ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ రోజుకి కూడా అలానే ఉంటుందండి. ఇంకాస్త పలచగా మీకు కావాలనుకోండి, ఒక పావు కప్పు కొబ్బరి పాలు ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. చూసారా ఇలా ఉండాలి పాయసం. ఆఖరిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదా, అది వేస్తున్నాను. ఈ పనసపండు పాయసం తింటున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ పనసపండు కొబ్బరి పాలతో ఉడికి చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతుందండి. అలాగే ఆ పాయసం బేస్‌లో కొబ్బరి పాలు టేస్టు, ఆ పనసపండు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అలాగే క్రంచీగా ఈ కొబ్బరి ముక్కల మధ్యలో తగులుతూ, ఈ డ్రై ఫ్రూట్స్‌తో, ఆ నేతి ఫ్లేవర్‌తో చాలా బావుంటుందండి. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్స్‌లో పెట్టండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్తీ ఫ్లేవర్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదు, కమెంట్స్ పెట్టడం లేదు. సో, తప్పకుండా లైక్ చేయండి, కమెంట్స్ పెట్టండి. ఈ పాయసంలో మధ్యలో పనసపండు ముక్కలు తగులుతూ ఈ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్‌తో చాలా బావుంటుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్తీ, హ్యాపీ. థాంక్ యూ.